Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. అలా కాదు, నాకు చెప్పడమే మీ పిఆర్ఓ లేట్ గా చెప్పారు అండ్ మీరు నా సెట్ కి రాలేదు, మీరే ఇక్కడికి రమ్మన్నారు. I don't want to do this interview. మీరు బాగా క్రేజీ అని విన్నాను నేను. అంటే రవీంద్ర గారు బాగా హార్డ్. మా మనోడు నా ఫోన్ తీసుకుని ఆడుతుంటాడు వీడియో. నాకు నా ఇప్పుడు ఫోన్ అన్లాక్ చేసేటం తెలియదు కదా ఆడికి. ఆడి వీడియో తీసినప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజేంద్ర సింహ అండ్ వీఆర్ బ్యాక్ విత్ వన్ క్రేజీ ఎపిసోడ్. ఏంటంటే మ్యాటర్ నాకు లాస్ట్ మినిట్లో చెప్పారు, సడన్గా కన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఎపిసోడ్ చేయాలని చెప్పేసి. అండ్ నేను ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. అసలు నిజంగా బట్టలు వేసుకొని రెడీ అయ్యి వచ్చేసా. ఏం చేస్తున్నాను, ఏం షూట్ చేస్తున్నాను, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు. సో ఐ హ్యావ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది చూడాలి. నా మీద కోపంగా ఉన్నారా, ఎలా ఉన్నారా ఏంటో. సో గైస్, ఇప్పుడే నేను పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత లోపల శ్రీముఖి, రవీంద్ర గారు, మనో గారు ఉన్నారు. లేట్గా వచ్చాను. అసలు ఏ మూడ్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది నాకు ఏం తెలియట్లేదు. అండ్ నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. సో లెట్స్ సీ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు. అండ్ హాయ్, హలో, హౌ ఆర్ యూ? శ్రీముఖి గారు ఎలా ఉన్నారు? ఏమైంది? 6:44. యా, సో We were waiting since almost ఎంత టైం తెలుసా? నాకు చెప్పడమే లేట్గా చెప్పారు. లేట్గా చెప్తే నిఖిల్ కమ్ ఆన్. అది ఆల్రెడీ ఐ డిడ్ కాస్కోల్ ఒక వీడియో. డూ యూ రిమెంబర్? ఎస్, గుర్తుంది. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఇంటర్వ్యూ. ఐమ్ సారీ. అలా కాదు, నాకు చెప్పడమే మీ పిఆర్ఓ లేట్ గా చెప్పారు అండ్ మీరు నా సెట్ కి రాలేదు, మీరే ఇక్కడికి రమ్మన్నారు. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఇంటర్వ్యూ. అసలు లైఫ్ లో ఏజ్ కొన్ని ఈ వెయిటింగ్ ఏంటో నాకు అర్థం కాదు. అలవాటు కదన్నా మనకి. అలవాటు చేసుకోవడం ఇంక మీద ఇట్లాగేనా అలవాట్లు? సీరియస్ అవుతారు కాదు వెయిటింగ్ లో అసలు గెటింగ్ మీరు ఎట్లా మేనేజ్ చేస్తాం నాకు అర్థం కాదు. ఏం చెప్తావు, నా వేషాల కోసం తిరిగి వెయిటింగ్ చేసి అలవాటు అవుతుంది. నువ్వు కూడా పాటల కోసం వెయిట్ చేస్తే ఇట్లా జరిగింది సార్. ఏంటి తమ్ముడు, దెబ్బ రొట్టన్నావు అదో నోట్లో పెడతాం సార్. అంటే నాకు చెప్పడం లేట్ గా చెప్పారు సార్ మీ పిఆర్ఓలు. అప్పుడు రానని చెప్పాలి. రానని చెప్పాను సార్, కాకపోతే రప్పించారు దూరం నుంచి. రొట్టెల్లో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఆయన దెబ్బ రొట్టె లేకుండా వచ్చాడు. అది ప్రాబ్లం. అది రొట్టె కూడా లేకపోతే అట్లాగే. ఆయన మామూలుగా రెగ్యులర్ గానే అయ్యే కదా దెబ్బ రొట్టెలే. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఏం లేదు సార్, అంటే నేను తీసుకెళ్తాను. ఫుడ్ కూడా ప్రాబ్లం. పొద్దున్న నుంచి మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు కదా ఆల్రెడీ. సో ఆల్రెడీ కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కదా. మిమ్మల్ని చూడగానే పోయింది. తిట్టారా? తిట్టలేదు, మీ గురించి మీకు తెలుసు. మీరు బాగా క్రేజీ అని విన్నాను నేను. అంటే క్రేజీలో సాఫ్ట్. అంటే రవీంద్ర గారు బాగా హార్డ్. ఎప్పుడైనా సార్ హార్డ్ అండ్ సాఫ్ట్ కాంబినేషన్ బాగుంటుంది. సో గైజ్, సో శ్రీముఖిని ఇంట్రడ్యూస్ చేశాను, మనో గారిని చేశాను, రవీంద్ర గారిని చేశాను. ఇప్పుడు క్రేజీ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. వీళ్ళందరినీ నేను కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. 18+ ఉంటాయి. మరి ఏంటి ఏజ్ క్వశ్చన్స్ సార్? క్వశ్చన్స్ నేను చాలా వియర్డ్ క్వశ్చన్స్ అడుగుతాం. మరి మీరు గుండెని 18+ ఉంటాయంటే చెప్పకూడదు. క్వశ్చన్స్ 18 ఉంటాయండి అని చెప్ప కాదు. క్వశ్చన్స్ చాలా వియర్డ్ గా, చాలా 18+ లా ఉంటాయి. యూత్ దగ్గర అడిగినట్టే అడగాలి. యూత్ దగ్గర మాట్లాడుతున్నామని చెప్తా. ఓకే, నేను ఇప్పుడు ఆ సెట్ లోకి వెళ్తున్నాము. సో నాకు కొంచెం యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా వస్తున్నాయి. మళ్ళీ వస్తాను. మీరు చేసిన వియర్డెస్ట్ థింగ్ ఏంటి? నేను కొంచెం ఫుడ్డీ కాబట్టి దోశ విత్ అరిసె చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఇడ్లీ విత్ ఐస్ క్రీమ్ అలాగా. నూడిల్స్ విత్ కొబ్బరి చట్నీ బాగుంది. దోశ అరిసె ట్రై చేయండి. దోశ అరిసెనా? ఎంత బాగుంటుందో. ఓకే, సెకండ్ క్వశ్చన్. మీరు చాలా ఎంబారెస్
గా ఫీల్ అయిన ఒక పని చేస్తూ మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా దొరికిపోయారా? అంటే ఆడ అంతమానం నోనొక్కుతా ఉన్నాడు. వాళ్ళకి బొమ్మ మీద రాని అంటారు. ఆడికి అసలు మాట్లాడడం రావు. తర్వాత ఆడ వీడియో చూస్తూ వదిలేసి ఆ ఫోన్ మా ఆవిడ తీసుకుంది కడదాం. అది ఆటోమేటిక్ గా ఫోన్ అన్లాక్ అవ్వకుండా ఓపెన్ అయింది. ఆ తర్వాత చెప్పండి, మీరు ఎప్పుడైనా వియర్డెస్ట్ సేమ్ అలాగే ఉంటది దగ్గర దగ్గర. దొరకలేదు ఆయన దొరికే మనిషి కాదు. అంటే అంత అంటే నెంబర్ ఫుల్ పేరుతో ఫీడ్ చేయాలి. నేను ట్రై చేసినా నాకు అటువంటి అవకాశం ఎవరు చెప్పలేదు నాకు. నమ్మారు స్కిప్ చెప్పండి. సరే ఏమైందంటే అప్పట్లో ఫోన్స్ ఉండకపోయేవి కదా సార్, అంటే ఉన్నా కానీ మాకు కొనివ్వకపోయేది వాళ్ళు. సో జస్ట్ నేను నెట్ లో నా ఫేస్ అది ఆర్కుట్ అని ఉండేది ఒకటి యాప్. ఆర్కుట్ లో నాకు ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి, ఎవరైనా అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారో లేదా అని కనుక్కోవడం కోసం మా డాడీ ఇట్లా ఆఫీస్ కి బయలుదేరిన వెంటనే నేను మంచి ఇట్లా హెయిర్ ఓపెన్ చేసుకుని చాలా వెబ్ క్యాఫేస్ అవి ఇంటర్నెట్ కెఫే ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు మా డాడీ ఒకసారి ఏదో బ్యాగ్ మర్చిపోయి మళ్ళీ కార్ రిటర్న్ చేసుకుని వస్తున్నప్పుడు రోడ్ మీద నన్ను అలా హెయిర్ ఓపెన్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటర్నెట్ కెఫే, దేనికి ఆర్కుట్ చెక్ చేసుకొని అడుగు ఇంటికి. అలా నేను జిమ్కి వెళ్ళాను 2 hours చూడటానికా? వాడు చేస్తుంటే చూస్తాను. పంచిపోయింది, సారీ పంచిపోయింది. అక్కడితో పంచ్ కట్టండి. అవుట్ పంచ్ అరిచిపోయింది. సో గైజ్, అసలు అన్ప్లాన్డ్ ఇంటర్వ్యూ ఆర్ వాట్ ఎవర్ అనుకున్నా, ఇది అలాగే ఉంది. చూడటానికి కూడా అలాగే ఉంది. బాగా అయింది, నాకు బాగా పడ్డాయి పంచులు. అంటే వయసులో పెద్దలు అందరూ పెద్దలు బయట 20 అని చెప్పి ఇక్కడ 20 నేను పెద్దలు పూజలు నేను మాట్లాడతాను.